కుర్రాళ్లు కొట్టేశారు. అండర్-19 వరల్డ్ కప్ ని మరోసారి ముద్దాడారు. ఆరోసారి టైటిల్ ని చేజిక్కించుకుని దేశం మీసం తిప్పారు. అండర్-19 వన్డే ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఎక్కడా ఇంగ్లాండ్ కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ప్రారంభం నుంచే పై చేయి సాధించారు. ఇంగ్లాండ్ పై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆరోసారి టైటిల్ ని గెలుచుకున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. చిచ్చర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంతో కీ రోల్ ప్లే చేశాడు. ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే అర్ధ శతకంతో రాణించాడు. ఇక 412 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనలో క్రీజ్ లోకి దిగిన ఇంగ్లాండ్ గట్టి పోటీనే ఇచ్చింది. ఓపెనర్ బెన్ డాక్సిన్ 66 పరుగులతో చెలరేగిపోయారు. ఆ తర్వాత బెన్ మేయర్స్ 45, ఫాల్క్నర్ 115 పరుగులు చేశారు. మొత్తంగా 40.2 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 311 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. గెలిచిన ఆటగాళ్లను అభినందించారు ప్రధాని మోదీ. ఈ విజయం చాలా మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు.